బిగ్ బాస్ అనే షో గురించి రకరకాల ఒపీనియన్స్ రకరకాల మెంబర్స్కి ఉంటాయి. సో రాగానే ప్రతి ఒక్కళ్ళు కొంతమంది ఏమో ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు, కొంతమంది రాగానే యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఒకటి ఆలోచించి యాక్సెప్ట్ చేస్తారు. సో బిగ్ బాస్ అనే ఆఫర్ మీకు వచ్చినప్పుడు వాట్స్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ దట్? మా వల్ల కాదు భయ్య అన్నారా? అనుకున్నా నేను. అంటే అన్నాను కూడా, నా వల్ల కాదేమో, నా ఎమోషనల్లీ మా తట్టుకోలేదు. మా బాడీ చూడ్డానికి మంచిగా ఫిజిక్ ఆడతాం, ఆడే ఆటలో గట్టిగా ఆడతా, ప్రాణం పెట్టి ఆడతా. అవన్నీ అంతా ఒకరిని మాట్లాడాలి, ఒకరి మీద గట్టిగా చెప్పాలి అన్నప్పుడు కొంచెం కష్టం అవుద్దేమో అనుకున్నా. లేదు భయ్య మీకు బాగుంటది అన్నారు. మీరు వెళ్ళండి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చూసుకుంటారు, అప్పుడు తెలుస్తుంది మీకు, మీరు వెళ్ళండి బాగుంటది అంటే సరే భయ ఇట్స్ ఆపర్చునిటీ వచ్చింది. దానికి ముందు నేను కొన్నిసారి వస్తే వెళ్తారా అంటే అది డిపెండ్స్ అండి అని. నా అదృష్టానికి ఇది వచ్చే కాల్ కన్నా 2 రోజుల ముందు నా ప్రాజెక్ట్స్ అని షూటింగ్ అయిపోయింది. ఓకే నాకు ఒక చేంజ్ డిఫరెంట్ గా ఉంటది కదా లైఫ్ లో, ఒక జర్నీ అని సరే ఓకే. వెళ్ళిన తర్వాత 2 వారానికి ఇంకా ఊపింది నా బాడీలో. నా వల్లగా సీరియస్ గా నా వల్లగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇంట్లో. అంటే తీసుకోలేకపోతున్నాను. ఐ వాజ్ నాట్ అబౌట్ అవ్వట్లేదు ఒకరిని అంతా ఇచ్చేయడానికి. బట్ కానీ అగ్రెషన్ కూడా బాగానే చూపించారు కదా గేమ్ చూపిస్తా. ఇప్పుడు మీతో ఒక ఆట ఆడుతున్నప్పుడు అక్కడ తప్పు జరిగితే తప్పు అని అగ్రెషన్ లో మీరు ఉంటారు, నేను ఉంటా. ఇప్పుడు నార్మల్ గా ఉన్నాం, సడన్ గా మీ మీద ఎగిరి దూకమంటే ఎట్లా అవుతాయి? ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నా నేను, అందుకే అక్కడ నామినేషన్స్ కూడా నేను నవ్వుతూనే నార్మల్ గా చెప్తా. ఇంకా అవతల వాళ్ళు స్టార్ట్ అయితే మనం ఏం చేయాలి? ఆర్గ్యుమెంట్ ఇఫ్ యూ రెస్పెక్ట్ మీ ఐ విల్ రెస్పెక్ట్ యూ బ్యాక్. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు నాకు ఇవ్వు రెస్పెక్ట్ అంటే నేను ఎందుకు ఇస్తాను? ఈ దునియాలో ఏది ఫ్రీగా రాదు, ఏది ఫ్రీగా రాదు. నా దృష్టానికి ఈ జనాలు ప్రేమ వచ్చింది, ఇంకా దానికనే ఏది ఫ్రీగా రానప్పుడు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? నువ్వు రెస్పెక్ట్ నేను ఇస్తానే క్యారెక్టర్ నాది. సో నాది నేను ఫస్ట్ మాట్లాడతాను అనుకోండి మీతో, నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. మీరు నాతో మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మీరు ఎలా నాకు అది రిటర్న్ మీకు ఇచ్చేస్తాను. ఇచ్చిపుచ్చుకోవడం ఇంకా ఇంకేం ఉండదు. రెస్పెక్ట్ ఇస్తే ఇస్తాము, లేదా మీరు ఏమి ఇస్తారో దానికి యాడ్ ఆన్ చేసి ఇస్తాం. మా నాన్న అదే నేర్పించారు. సో అయితే 1 లక్ష రూపాయలు ఇస్తాను నేను, ఇవ్వండి. మీరు ఫస్ట్ ఇవ్వండి, డెఫినెట్ గా ఇస్తాను. ఇవ్వకపోతే మాట్లాడాలి. 22 మంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళారు. లాస్ట్ లో అంటే బస్ గురించి కొన్ని అక్కడ ఉన్న క్వశ్చన్స్ కి కొన్ని ఎక్స్టెన్షన్స్ మనం ఇక్కడ తీసుకున్నాము. అయితే 22 మంది కంటెస్టెంట్స్ లో 5 నిఖిల్ విన్నర్ అని అనుకున్నాడు. 25 కాకుండా 21 మందిలో 5 నన్ను విన్నర్ అని అనుకున్నారు. సో మిగతా వాళ్ళు ఎందుకు అనిపించలేదు అంటారు అలాగా? అంటే మీ ఒపీనియన్ ప్రకారం? నా ఒపీనియన్ ప్రకారం అంటే మేబీ ఎక్కడో హర్ట్ అయి ఉంటారు, లేదా వాళ్ళకి ఎక్కడో ఒక ప్రాసెస్ లో నచ్చకపోయి ఉండొచ్చు. భయ ఆ ప్లేసే అలాంటిది. నేను ఎవరిని బ్లేమ్ చేయను, ఎందుకంటే నాకే ఎమోషనల్ పర్సన్. నేను అందరిది ఒక ఎమోషన్ రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్. ఇప్పుడు ఇది చెప్పానా, ఇది కూడా ఇది చేయడు అనే వాళ్ళు కూడా బయట ఉంటారు. ఈడు ఎమోషన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కూడా కొన్ని పడుతుంది. ఇప్పుడు నేను అరిస్తే అన్నంత మాత్రాన, లేదంటే నువ్వు తప్పు చేసావని నేను గట్టిగా మాట్లాడానన్న మాత్రాన నాకు ఎమోషన్ లేదని కాదు. అక్కడ ఉన్న 22 మంది కూడా ఏడ్చాము ఒక్కొక్క ప్లేస్ లో, ఒక్కొక్క సిచ్యువేషన్. ఎవ్రీవన్ ఈస్ గుడ్. ఆ ప్లేస్ అలాంటిది. ఇప్పుడు మనము సింగిల్ గా ఆడితే నువ్వు ఎవరితో కలవట్లేదని నామినేట్ చేస్తారు, ఎవరితోనైనా కలిస్తే నువ్వు గ్రూపిజం ఆడుతున్నావో నామినేట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ లో ఎవరికి నేను కొంతమందికి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన గంగవ్వ నన్ను నాన్న ఐ లవ్ యూరా అని చెప్పి బజ్ లో రాసిపోయింది నిఖిలే గెలుస్తాడు. అవును. ఓకే, సో అందరూ నన్ను నేనే గెలుస్తాను రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నాకు ఓకే. ఇప్పుడు కొంతమంది ఎవరు లేదు నేనే గెలుస్తా అనుకుంటారు. నేనేమనుకుంటా, ఎవరు గెలిచినా నాకు ఓకే. ఎవరైనా గెలిస్తే వాళ్ళే బెస్ట్ అని ఫీల్ అవుతా, అంతే తప్ప ఇంకేం లేదు. మే ద బెస్ట్ విన్, సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే ఇక్కడికి ఆగిపోదు కదా లైఫ్. అవును. దిస్ ఇస్ జస్ట్ ఎ స్టెప్. అంతే, ఇక్కడికి ఆగిపోదు. వెన్ యు ఆర్ రెడీ టు ఫేస్ ద లాసెస్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఓకే బీయింగ్ ఎ లూజర్, మీ బౌన్స్ బ్యాక్ వేరే లెవెల్ ఉంటుంది. ఐఎమ్ ఓకే విత్ ఇట్. నాకు ఓకే, నెగిటివిటీ వచ్చినా నాకు ఓకే. నేను చేశానా లేదా మన మనసాక్షికి తెలిసి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మీరు అంటే ఎంత అగ్రెసివ్ పర్సన్ అంత ఎమోషనల్ పర్సన్ అనేది కూడా అక్కడే మాకు అయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీతో క్లోజ్గా ఉండి చిన్నోడు పెద్దోడు అని మాట్లాడిన సోనియా తిరిగి వచ్చి ఒక మాట అంది యాక్చువల్గా యష్మి విషయంలో. అట్ ద సేమ్ టైము సీత వచ్చి లోపలికి వచ్చి ఒక మాట అనేసి వెళ్ళిపోయారు. అంటే మనకు సంబంధం లేని విషయంలో ఒకళ్ళు వచ్చి అంత పెద్ద నేషనల్ మీడియా ముందు మన క్యారెక్టర్ని అసాసినేట్ చేసి వెళ్ళిపోతుంటే అంటే మీరు ఏమనిపించింది? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? అక్కడ బయట ఏం మాట్లాడారో తెలియదు, లోపలే నామినేషన్స్ వచ్చినప్పుడు సీత చెప్పిన మాటకి చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యి నేను సైలెంట్ అయిపోయా. ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని.
చెప్పేవాళ్ళు చెప్తారు, రాయి మీదే కదా దెబ్బ తగిలినప్పుడు శిల్పి తయారవుతుంది, పట్టేసుకోకు, నీకు తెలుసు నువ్వేంటో. ఒక పర్సన్ని, ఏ పర్సన్ని నేను వాడుకున్నాను అనే మాట వచ్చిందో ఆ పర్సన్ నాతో ఫ్రెండ్ అని అందరితో చెప్పుకొని తిరుగుతుంది. సో ఆ పర్సన్ కనిపించలేదు అన్నప్పుడు ఐ డోంట్ కేర్. నేను బేసిక్లీ ఒక ముగ్గురు ఉన్నాం అనుకోండి, నాకు మీకు గొడవ అయింది లేదా మీకు ఆ పర్సన్కి గొడవ అయింది, మీరు మాట్లాడకపోతే నాకు ప్రాబ్లం ఏం లేదు. అవును, మీరిద్దరు నా ఫ్రెండ్స్, నేను మాట్లాడతా. నాకు మీకు ఇష్యూ అయినప్పుడు అది వేరు. సో ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పాలి, లేదా వాళ్ళకి బాధ అనిపించిందేమో నా గురించి, లేదా తప్పు అనిపించిందేమో, వాళ్ళు చూసిన విధానం ఏమో తెలియదు బయట ఎలా. నేను ఏ ఎపిసోడ్ ఇప్పుడు దాకా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు. సో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు పాపం, ఓకే. బట్ నా మనసాక్షికి తెలుసు, యష్మికి తెలుసు, అండ్ పృథ్వీకి తెలుసు, అక్కడ నాతో వాళ్ళు ఉన్న వాళ్ళకి కొంతమంది నిజం తెలుసు. చెప్పేవాళ్ళు ఒప్పుకునే ధైర్యం ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు, లేదంటే లేదంగా. కానీ అంటే అప్పుడు దాకా కామ్గా ఉన్న యష్మి కూడా ఒకసారిగా రియాక్ట్ అయిపోయింది. ఏమో మరి ఆమెకి ఏమనిపించింది, నేను అడగడం కూడా జరిగింది. దాని ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి నామినేషన్ చేసే ముందు కూడా మనం మాట్లాడి క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ వీడియోస్ అని బయట ఉన్నాయి యాక్చువల్లీ, నేను సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తున్నా. ఇంకా ఆ టైంలో ఎందుకు అన్నదో తెలీదు, బట్ అదొక చిన్న బాధ ఉంది తప్ప ఇంకా ఓకే. ఇంకా వాళ్ళ గేమ్కి ఎలా కావాలో అలా మాట్లాడారు, ఇంకా ఓకే. ఎస్. అయితే ఇంకొకటి ఏంటంటే యష్మిది ఇదంతా ఓకే కానీ, బట్ కాకపోతే ఏంటంటే లాస్ట్ టైము మన అర్జున్ గారు మాట్లాడుతూ కూడా విష్ణుప్రియ టాపిక్ కూడా తీసుకొచ్చారు. ఆమె చెప్పడం అనేది కూడా అంటే నిఖిల్కి ఫస్ట్ ట్రై చేశాను, తర్వాత పృథ్వీ దగ్గరికి వచ్చాను ఇవన్నీ. అంటే ఇది ఎలా ఉంటుందంటే బేసిక్గా బిగ్ బాస్లో వెళ్తున్నప్పుడు కనెక్షన్స్ ఏర్పడడం ఓకే కానీ, అది ఒక ఇంటర్నేషనల్గా కనెక్షన్ పెట్టుకోవడం అనేది అది కరెక్ట్ కాదు అనిపించింది. సో మరి మీకేమైనా అర్థమైందా ఆమె చెప్పింది, ఆమె ట్రై చేసిన విధానం ఏమైనా అర్థమైంది మీకు? యాక్చువల్లీ బేసిక్లీ నాకు వద్దు అంటే నేను అవాయిడ్ చేసేస్తా మనిషిని మొత్తం, ఆవిడ మొగం కూడా చూడ, బేసిక్గా ఆ క్యారెక్టర్. అలాంటిది జరిగింది కూడా. తర్వాత మన ఫ్రెండ్స్ అయ్యి మాట్లాడడం మొదలు పెట్టింది. తర్వాత తను కూడా ఫ్రెండ్ అయ్యి ఒక గుడ్ ఫ్రెండ్ లాగా నాతో కలవడం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడే తనతో నేను మాట్లాడడం మొదలు పెట్టా. సో ఇంకా తనకి ఏం ఫీలింగ్ ఉంది, ఎవరి మీద ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, అది నా పర్సనల్ కాదు కాబట్టి నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను హౌస్లో ఉన్న రోజు వేరే వాళ్ళ గొడవకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అదే అంటున్నా కాదు అంటే ఇప్పుడు మాకు కనిపించడం మీరు అన్నట్టు 24 hours మీరు ఆడిన ఆటలో మాకు వచ్చేది ఒక 1 minute, ఒక 1 hour అంటే ఆల్మోస్ట్ హైలైట్స్ లాగా వస్తుంది. ఆవిడ అది చెప్పింది కానీ బట్ మాకు ఎక్కడా కనిపించలేదు. అంటే నిఖిల్ వెంట లేదు. యాక్చువల్లీ తను చెప్పింది ఏంటంటే మన బిగ్ బాస్ షో కన్నా ముందు ఇలా ఒకటి ఉండే ఆ పర్సన్ మీద, బట్ అది ఇలా అయింది. తర్వాత నాకు ఫ్రెండ్ జోన్కి వచ్చేసాం, మనం ఫ్రెండ్ కన్నా ఇంకేం లేదు అది చెప్పారు. మరి అదే చెప్తున్నాం కదా, అది బిఫోర్ ట్రైలర్ కి సినిమాకి చాలా అదే బిఫోర్ బిగ్ బాస్ జరిగిన ఇన్సిడెంట్. అది బిఫోర్ బిగ్ బాస్ లో ఇలా అయ్యింది. మనం ఒక షో చేసాం కేబీకి, సో అక్కడ మనం అనుకుంది. బట్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత తన మధ్యలో నన్ను హేట్ చేయడం మొదలు పెట్టింది. ఎవరు? విష్ణు. అయ్యా వచ్చి మాట చెప్పింది, అంటే నువ్వు నాకు నచ్చట్లేదు, ఈరోజు చాలా హేట్ చేస్తున్నావు, నాకు నెగిటివ్ అనిపిస్తున్నావు నువ్వు అని అంటూ. ఎందుకు అంటే స్టార్టింగ్ ఇష్యూస్ అవన్నీ అయ్యేసరికి స్టార్టింగ్ ఒక 2 weeks నేను ఫుల్ ఇంకా పట్టించుకునేవాడిని కాదు, అలా ఉండేవాడిని కదా. సో దెన్ వెన్ ఐ స్టార్ట్ నోయింగ్ దట్ పీపుల్ ఆర్ గెటింగ్ హర్ట్, నాకు అది తీసుకోలేకపోయా ఎమోషనల్లీ. అయితే మీరు ఫస్ట్ డే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మందికి అనిపించింది ఏంటంటే మణికంఠ చెప్పిన మాట, అంటే ప్రతిదాన్ని ఓన్ చేసుకో అంటే అప్పుడు ఇంకా చీఫ్లు అవి రాలేదు కదా, ఒక లీడర్షిప్ తీసుకోవాలని అనిపిస్తుంది అనేది మాకు అనిపించింది. అతను అన్నాడు, అతను వేరే విధంగా అన్నాడు. మాకు అనిపించింది ఏంటంటే ఓన్ చేసుకుని అందరినీ లీడర్షిప్ తీసుకోవాలని అనిపించిన ఇదనేది అది మీకు ఎలా న్యాచురల్ క్వాలిటీయా లేక ఎలా? అంటే 10 మంది ఉన్నప్పుడు మనం లోపుకి వెళ్ళంగానే బిగ్ బాస్ ఏం చెప్పారంటే అది ఒక్కొక్కరికి ఒకటి ఉన్నప్పుడు నో రేషన్ అని వచ్చింది. నో రేషన్ అంటే కొంతమంది చెప్పారు ఆల్రెడీ ఫుడ్ ఉంది కదా, నో రేషన్ అంటే ఈ ఫుడ్ కొన్ని డేస్కి ఉంటుంది, తర్వాత లాక్కి వెళ్తారు, దానికి మనకు కావాల్సిన ప్రిపరేషన్ మనం చేసుకుందాం. అది నాది, నాకు అనిపించింది. అందరినీ దగ్గర తీసుకుంటే నేను గెలుస్తా, గేమ్ వైజ్ లేదు. ఇప్పుడు గేమ్ వైజ్ న్యాచురల్ క్వాలిటీ నేను కలుస్తా, అందరితో కలవడం, లీడ్ చేయడం. నాకు చెప్తున్నాను కదా, ఇంకా ఒక అరగంట నార్మల్ గా కెమెరా ఆఫ్ చేస్తే ఇక్కడ ఉన్న కెమెరామెన్స్ అందరూ నాతో కలిసి చాయ్ తాగుతారు. సో ఐఎమ్ లైక్ దట్. నాకు అది లేదు. ఇప్పుడు అనుకునే వాళ్ళు 100 మంది అనుకుంటారు. మొదటి రోజే నీ గేమ్ ఏంటో నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. నువ్వు నన్ను సరిగా అరగంట చూడలేదు, నా గేమ్ ఏంటో నీకెలా తెలుస్తుంది అనుకున్నా నేను.
ఓకే నీకు అనిపించింది అనుకో, ఐఎమ్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ. 22 మంది 22 రకాల మైండ్ సెట్స్ ఆ 22 మంది కోసం రాలేదు. నేను నాకు ఎంతవరకు అవుతుందో నేను ఆడతాను, నీకు ఎలా కావాలో నువ్వు తీసుకో, నాకు సంబంధం లేదు. ఇండిపెండెంట్ కంట్రీ మంది, ఎలా కావాలో మాట్లాడు, అలా ఉండొచ్చు, నీ వాకు నీ హక్కు, మాట్లాడుకో, నాకేం పట్టింపు లేదు. నాకు అనిపిస్తే చెప్తా, లేదంటే సైలెంట్గా ఉంటా. నాకు చాలాసేపు నాకు మాట్లాడాల్సిన అవసరం లేదని కూర్చున్నా, మళ్ళీ మాట్లాడాను కదా. ఇప్పుడు నువ్వు ఎందుకు అన్నింటికి నువ్వే మాట్లాడుతావు అన్నారు, నామినేట్ చేశారు. నా పాడికి నేను ఎవరిని కేర్ చేయకుండా కూర్చున్నా, ఎవరి గొడవ పెట్టుకుని నాకు సంబంధం లేదు. నువ్వు గొడవ పడుతుంటే నువ్వు మాట్లాడలేదని నామినేట్ చేశారు. ఆ ప్లేస్ నువ్వు కూర్చుంటే నించోలేదని నామినేట్ చేస్తారు, నించుంటే నువ్వు ఎందుకు కూర్చోలేదని నామినేట్ చేస్తారు. సో నేను అవన్నీ కేరే చేయాలి. నేను చాలా సరి కూడా నువ్వు అందుకే మనం ఆడుకోవాలి, మిగిలిన ఆడియన్స్ వదిలేయాలి, అంతే సింపుల్. నాకు అనిపించింది చేయాలి, వదిలేయాలి. ఇక్కడి నుంచి చేయాలి, ఇక్కడి నుంచి ఆడితే ఆట అవుతుంది, ఇక్కడి నుంచి ఆడితే నీకు ఏమనిపిస్తుందో అదే అయిపోయింది. అయితే యాక్చువల్గా మీరు పృథ్వీకి సపోర్ట్ చేశారు, ఎందుకంటే మీకు ఒక వైపు కుదిరింది కాబట్టి. అట్ ద సేమ్ టైం యష్మితో ఒక వైపు కుదిరింది, ప్రేరణతో ఒక వైపు కుదిరింది. అంటే మీరందరూ ఒక దగ్గర ఉండి చేసేసరికి ఏమైందంటే, సోనియా ఉన్నంత వరకు వేరే విధంగా ఉండేది, మీ ముగ్గురు ఒక గ్రూప్ ఒక బ్యాచ్ అనే ఆ నేమ్ ఉండేది. వెళ్ళిపోయిన తర్వాత మీ నలుగురు ఒక వైపులో ఉండడంతో అంటే వీళ్ళందరూ ఒక బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. తర్వాత అంటే లాంగ్వేజ్ బ్యారియర్ జనరల్ గా రాకూడదు, కానీ అక్కడ వచ్చింది అనమాట. ఇది కే బ్యాచ్, అది టీ బ్యాచ్, అలా అని చెప్పి కన్నడ బ్యాచ్ అని చెప్పి. సో అంటే ఇప్పుడు నలుగురితో తప్పించి మిగతా ఎవరితో కుదరలేదా, లేకపోతే ఏంటిది? ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అవినాష్, రోహిణి, ప్రేరణ వీళ్ళు కలిసారు. అప్పుడు ఎందుకు రాలేదు టీ బ్యాచ్, కే బ్యాచ్ అడుగుతున్నా. సెకండ్, నేను అవినాష్ ఇవన్నీ కలుస్తాం అంటే ఇప్పుడు మేము మాత్రమే నలుగురు మాట్లాడేసరికి బ్యాచ్ అయిపోతే ఈ నలుగురు ఏమయ్యారు మళ్ళా? వీళ్ళు కలవట్లేదా? గ్రూపిజం ఇక్కడ మాత్రం జరుగుతుందా? ఇక్కడ జరగట్లేదా? దట్స్ మై పాయింట్. అండ్ ఇది కే బ్యాచ్, బి బ్యాచ్, టీ బ్యాచ్, ఏ బ్యాచ్ ఇవన్నీ నాకు బ్యాచ్లు తెలియదు. నాకు ఒకటే బ్యాచ్ తెలుసు, ఐ బ్యాచ్, అది ఇండియా బ్యాచ్. మీ ఆధార్ కార్డులో మా ఆధార్ కార్డే. అవును, మేము కే బ్యాచ్ లో వాడే 500 నోటు, టీ బ్యాచ్ లో కూడా 500 నోట్లు వాడతాం. పేరు, మనిషి, పిలుపు ఒక్కటే, అక్షరాలు మాత్రం వేరు. ఎస్, మీరు మాట్లాడేది అంతా కూడా ప్యూర్, చాలా ప్యూర్ తెలుగు కూడా. నాకు ఈ భాష మీద, ఇక్కడ ఉన్న జనాల మీద, నేను చేస్తున్న వర్క్ మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది కాబట్టి నేర్చుకోగలిగా. నేను ఇప్పుడు చదువుతా, తెలుగు కూడా చదువుతారు కూడా, 60-70% చదవడం నేర్చుకున్నా. ఎందుకంటే అది నా మనసులో వచ్చింది, నేను చదువుకోవాలి, ఐ షుడ్ లెర్న్ ఇట్ అని. ఇంకా చెప్తాను కదా, అనేవాళ్ళు అంటారు. ఎస్, అయితే ఇప్పుడు మన గౌతమ్ విషయానికి వచ్చేసరికి ఇలా అంటే నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ అన్నా బాగానే ఉంది, మరి 2 బ్యాచ్లు అన్నారు యాక్చువల్గా, కన్నడ బ్యాచ్ అని మాట్లాడుతున్నారు. మరి అవతల కూడా ర్యాట్ బ్యాచ్ అనేది ఒకటి ఉంది, ఎవరు మన రోహిణి అండ్ అవినాష్ అండ్ తేజ. మరి అది కూడా బ్యాచే కదా, గ్రూపే కదా అంటే గౌతమ్ నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నిఖిల్ వచ్చాడు గౌతమ్, నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నిఖిల్ అయితే ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. అంటే ఇప్పుడు రెడ్ టీమ్ లో ఉన్నప్పుడు, బ్లూ టీమ్ జరిగినప్పుడు వెళ్ళి గౌతమ్ ని తీసేయండి అని చెప్పి చెప్పాను. డైరెక్ట్ గా చెప్పాను, నాకు ఆడు ఉండడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆడు మెగా చీఫ్ ఆల్రెడీ అయిపోయాడు. లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, మీరు చూసుకోండి, నేను మీకెందుకు ఇచ్చా, వాళ్ళకి ఇవ్వమంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతాను. నాదొక్కరిదే డిసిజన్ కాదు. అవును, బ్లూ టీమ్ కలిసి నేను రెడ్ గిద్దా అంటే ఓకే, ఫిక్స్ అయ్యి రెడ్ గిద్దాం. ఇప్పుడు గౌతమ్ కొన్ని విషయాల్లో నన్ను పాయింట్అవుట్ చేశాడు, ఆ ఇష్యూకి నాకు సంబంధం లేదు. అప్పుడు నేను చెప్పొచ్చు కదా, నువ్వు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నావు అని. నేను ఎక్కడ మాట్లాడలేదు. నువ్వు గొడవ పెడితే నేను ఓకే, నేను గొడవ పెడతా. తర్వాత నార్మల్ గా అయినప్పుడు నార్మల్ గా మాట్లాడతా. అప్పుడు నువ్వేమన్నావు, నార్మల్ గా మాట్లాడుతుంటే నువ్వు నాతో క్లోజ్ గా ఉంటే నా గేమ్ అంతా బాగుంటది, నీ గేమ్ బాగుంటది అని ఫీల్ అవుతున్నావు అంటే నాకు అవసరం లేదు. నీ గేమ్ వల్ల నాకేం రాదు, నా వల్ల నీకేం పోదు, నీ వల్ల నాకేం పోదు, అవసరం లేదు. ఇక్కడ అనిపించి నీతో మంచిగా మాట్లాడాలని, గొడవ పెట్టుకుని ఇది లాక్కోకుండా. నేను ఈ హౌస్ లో ఎవరితో గొడవ పెట్టుకున్నా తర్వాత వెళ్ళి నేను మాట్లాడతా, అక్కడికి వదిలేయాలి. అది నా పర్సనాలిటీ. ఇక్కడ మాట్లాడామా, బయటికి వెళ్తా నేను గొడవ పడ్ను మీతో. ఇక్కడ సాల్వ్ అయితే అది అక్కడ ఎక్కడ సాల్వ్ చేస్తామో అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. అది ఎన్ని రోజులను లాగుతారు, రబ్బర్ బ్యాండ్ లాగా తెగితే గట్టిగా తగిలిద్ది. అవును, అంతే నా అది. అంటే గౌతమ్ తో కూడా సేమ్ వైబే ఉంది, అందరితో మాట్లాడితే మంచి. ఇప్పుడు సరే టీ బ్యాచ్, ఏ బ్యాచ్, బి బ్యాచ్ ఏదేదో చెప్పారు కదా, అవినాష్ తో నేను కలుస్తాను, ఎంజాయ్ చేస్తాను. అవును, రోహిణితో నేను మాట్లాడితే ఎంజాయ్ చేస్తాను. అంతెందుకు తేజ కోసం నేను ఎమోషనల్ అయిన రోజులు ఉంది. నేను ఆడికి ఆపర్చునిటీ, ఆ టీ షర్ట్ నేను కంటెండర్షిప్ లో ఆడి కోసం నేను దూకి టీ షర్ట్ కాపాడుకుని ఇచ్చాను, తేజ కోసం ఇచ్చాను. అవినాష్ ది చింపాను, రోహిణిది
అదే మన టీషర్ట్ లో రోహిణి ఓట్ ఆఫ్ దీంట్లో తెలిసారు. ఓకే, గౌతమ్ది చించాను, యష్మిది చించాడానికి ట్రై చేశాను, విష్ణు చించాను, అవలేదు. పృథ్వీ సేవ్ చేశాను, నబిల్ది చించాను. ఇప్పుడు గ్రూపిజం ఎందుకు వస్తుంది ఇక్కడ? నాకు అందరూ ఒకటే భయ్య, నువ్వు నాతో ప్రేమగా ఉంటే నేను ఉంటా. నాకు కే బ్యాచ్ టీ బ్యాచ్ లేదు. ఐఎమ్ జస్ట్ అన్ ఇండియన్. అండ్ గౌతమ్ పాపం ఆయన దేనికి నా మీద ఫీల్ అయ్యాడో లేదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అనడానికి అక్కడ ఎవ్వరు చిన్నపిల్లలు కాదు. వాళ్ళ పేమెంట్ లేదంటే వాళ్ళ కెరీర్ని నేను కాదు ఇన్ఫ్లుయెన్స్ చేసేది, వాళ్ళకి తెలుసు ఎలా మాట్లాడాలో. అలా ఇన్ని రోజు ఎలా ట్రావెల్ అయ్యారో వాళ్ళు చేసేది, నేను కాదు. నేను నువ్వు ఇలా చెప్పరా అలా చెప్పరా నేను కాదు. అండ్ అందరూ జనాలు చూసారు, చాలా వీడియోస్ కూడా బయటకు ఉన్నాయి. అవన్నీ నాకు అవసరం లేదు. అంటే ఇప్పుడు బేసిక్ గా సీజన్ అనేది అయిపోయింది, ఎవర్ ద విన్నర్ అనేది డిసైడ్ అయిపోయింది. మనం మాట్లాడుకునేది ఏంటంటే జనాలకి ఏమన్నా అంటే మీకు ఓటేసిన వాళ్ళు ఏంటంటే మీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి ప్రతిదీ చూసి ఓటేస్తారు. యాక్చువల్గా వెయ్యిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా క్లారిటీలు కావాలంటే క్లారిటీలు ఇవ్వడం అంత అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి జెన్యున్ గా నన్ను ఇష్టపడే వాళ్ళకి మీ ఏమంటారు దాన్ని, పాదాభి వందనాలు. కొన్ని స్పష్టంగా ఉన్న పదాలు అంటే సంస్కృతం లాగా ఉన్న పదాలు రాదు, ఏమనుకోకండి. అండ్ బట్ ఫీల్ ఈస్ జెన్యున్. నన్ను హేట్ చేసి లేదా నేను తప్పు అనుకునే వాళ్ళు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుని ఫీల్ అవ్వట్లేదు నేను. కానీ నా మనసాక్షి పరంగా నేను జెన్యున్గా ఉన్నా. ఎవరు ఎంత పోర్ట్రేట్ చేసినా ఎవరికి తగ్గేదేలే. యా, అయితే మీ మదర్ హౌస్లోకి వచ్చిన తర్వాత 10th వీక్ జరిగింది, 11th వీక్ వచ్చిన తర్వాత ఆవిడ చెప్పిన మాటలన్నీ మిగతా వాళ్ళు కొంతమంది పాటించారు, కొంతమంది పాటించారు. కానీ మీరు ఆవిడ చెప్పినట్టు పాటించినట్టు అనిపించింది. పీని దూరం పెట్టు. పీ అంటే ఎవరు అనుకో, ప్రేరణ. మళ్ళీ క్లోజ్ అయ్యాం కదా. మరి అంటే ఆవిడ చెప్పింది కదా బయట నుంచి. నేను అదే చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి నాకు అనిపిస్తేనే చేస్తా. మా అమ్మ మాటే వినలేదు, మా నాన్న మాట వినకుండా 500 తీసుకొచ్చి బెంగళూరు వచ్చిన మనిషి నేను అవసరం లేదు, నేను చూసుకుంటాను, నా తప్పు లేదని ఫిక్స్ అయ్యి. అక్కడ అమ్మ చెప్పింది వాస్తవం, లేదనట్లేదు. పీని దూరం పెట్టి అన్నారు. ప్రేరణతో ఎక్కువ గొడవ పెట్టుకోకు, దూరంగా ఉండు. ఆమెతో, యష్మితో దూరంగా ఉండు, గౌతమ్తో అన్నెసెసరీ గొడవ పెట్టుకోకు. ఇది 3 చెప్పారు. ఈ 3 నేను అమ్మ చెప్పినట్టు పాటించలేదే. నేను యష్మి ఎలిమినేట్ అయ్యేదాకా యష్మితో నేను బాగానే మాట్లాడా, ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాను. ప్రేరణతో ఇంకా క్లోజ్ అయ్యాం, మనం మాట్లాడుకుని చాలా వీడియోస్. అరే నాకు నిజంగా తెలియదు ప్రేరణతో అన్ని క్యూట్ మూమెంట్స్ ఉంది మనకి అని. దాని తర్వాత గౌతమ్తో అన్నెసెసరీ గొడవ లేదు. నేను ఇప్పుడు దాకా అన్నెసెసరీ గొడవ పడలేదు. నేను ఇప్పుడు కూడా అదే చెప్తా, మనోడు తప్పు ఉంటే ఎలా అరుస్తాడో నేను తప్పు ఉంటే చెప్తా, అవతల వాళ్ళు అరిస్తే నేను గట్టిగా అరుస్తా, అంతే తప్ప నేను అరిచి మీదకు పడలేదు. అండ్ మళ్ళీ మావాడు లాస్ట్ నామినేషన్ టైంలో నువ్వు ఇప్పుడు దాకా అలా మాట్లాడలేదు, ఇప్పుడు ఇలా మాట్లాడే ఉన్నాడు. దానికి ముందు నాకు సార్ అదే ఈ వీకెండ్లో వీడికి గట్టిగా పాయింట్స్ పెట్టడం రాదు అన్నాడు. మళ్ళీ దాని తర్వాత నేను నార్మల్గా పాయింట్స్ తీసుకుంటే ఈ మనిషినే రిసీవ్ చేసుకున్నాడు. మళ్ళీ నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా, నా విధానం అది, నీకెలా మాట్లాడాలో నేను ఎందుకు మాట్లాడతాను. దట్స్ మై పాయింట్. మీకు నచ్చినట్టు మీరు నేను సాఫ్ట్ గా మాట్లాడతా, అవతల వాళ్ళు సాఫ్ట్ గా తీసుకుంటే సాఫ్ట్ గా ఊరికే, అవతల వాళ్ళు సాఫ్ట్ గా తీసుకున్నా నేను ఎందుకు అరవాలి ఊరికే, అంతే కదా, గొంతు చేతికి వస్తుంది అంతే తప్ప ఇంకేం అవుతుంది. సో ఐ డోంట్. సో తర్వాత ఆ ఇష్యూ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు నేను ఎప్పుడు రైజ్ అయ్యాను లాస్ట్ లో, మనోడు అడిగాడు అది నిజమా ఇది నిజమా, నువ్వే అడుగుతావు గట్టిగా మాట్లాడమని. గట్టిగా మాట్లాడితే తప్పు అంటావు, నార్మల్గా మాట్లాడితే గట్టి పాయింట్స్ లేదంటావు. నీ ప్రకారం గట్టి పాయింట్స్ ఏంటి, గట్టిగా బద్దలు కొట్టేలాగా అరుస్తూ కూర్చుంటేనా అన్నట్టు అనిపించింది. సో టేక్ ఇట్, దిస్ ఇస్ వాట్ యూ వాంటెడ్, టేక్ ఇట్ అన్నట్టు నేను మాట్లాడాల్సి వచ్చింది. అండ్ అక్కడ నేను కావాలని కాదు, దెర్ వాజ్ పాయింట్స్. అండ్ యాక్చువల్లీ నిజంగా గేమ్ పరంగా నిజాయితీగా చూసే జనాలు ఆడియన్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. డెఫినెట్లీ. అయితే బిగ్ బాస్ మీ ఏవి చూపిస్తూ కూడా చెప్పారు, అంటే మీరు ఒక బాధ ఉంది మీ మనసులో, ఆ బాధ ఒకటి తగ్గాలని కోరుకుంటున్నానని చెప్పేసి. సో మరి ఆ బాధ ఎంతవరకు, ఆ గాయం అనేది మీకు మానింది? నేను పేర్లు తీయను కానీ గాయ అందరి లైఫ్లో ఒకటి ఉంటుంది భయ్య, మంచిది చెడది, ఓకే అది సాల్వ్ చేసుకోవాలి, ఇంకా లేదు. అయితే నేను మీరు ఏమనుకోనంటే, మీరు హౌస్లో ఉన్నప్పుడు జరిగిన 2 నేను మీరు ఓకే అంటేనే చెప్తాను, లేకపోతే నేను చెప్పను. స్టార్ మా అవార్డ్స్ జరిగినాయి, పరివార్ అవార్డ్స్. అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీకు చూస్తున్నారంటే చూస్తున్నానని చెప్పారు. ఆ పర్టికులర్ ఎలా ఆడుతున్నారంటే హీఈస్ మాస్కింగ్ అని చెప్పారు. యాక్చువల్గా అన్మాస్క్తో ఆడట్లేదని చెప్పారు. తర్వాత మీరు మీ లవ్ స్టోరీ చెప్పేసి టీయర్స్ అంటే చాలా, అంటే టీవీ చూస్తున్న మాకే జస్ట్ మీరు చెప్పింది విని మాకే చివుక్కుమంది. బట్ అటు నుంచి వచ్చిన రియాక్షన్ ఏముందంటే వదిలేండి ఇంకా అది అర్థమైంది.
సో అంటే నటించడం అదే చెప్తున్నాను కదా. రియల్ లైఫ్ వేరే అని అన్నారు. జనాలు 24/7 చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, హైలైట్స్ చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. 1 hour ఎపిసోడ్స్లో తనకేం అనిపించిందో లేదా చూసే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. అండ్ బట్ కాకపోతే మీతో దగ్గరగా చూసిన వ్యక్తి కదా తనకు కూడా అలా అనిపించడం అనేది, అంటే నిఖిల్ వాట్ ఈస్ నిఖిల్ అని తెలుసు. వాళ్ళకన్నా దగ్గరగున్న మనుషులు కూడా నాతో ఇంకా నించున్నారు, నా ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో వాళ్ళకి అనిపించలేదు కదా. సో వాళ్ళకి ఏదో ఒక విషయంలో అయి ఉంటుంది మేబీ. అంటే ఇప్పుడు నాకు మీరంటే పిచ్చ ప్రేమ అండి, నేను పిచ్చగా ఫ్రెండ్షిప్, మీరంటే నాకు భయంకరమైన క్లోజ్. మీరు ఏదో ఒక తప్పు జరిగి వెళ్ళిపోయారు, ఏదో ఒక తప్పు ఒక 5 రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత నాకు మీ మీద మళ్ళీ వేరే గుర్తు వస్తాయి కదా. అప్పుడు అలా చిల్లయ్యేవాళ్ళం కదా, ఒక చిన్న తప్పే కదా జరిగింది, లేదా ఒక పెద్ద తప్పు జరిగింది. హీ ఈజ్ రియలైజింగ్. మీరు నాకు చాలాసార్లు సారీ చెప్పారు. అందరూ చూస్తున్న టైంలో ఒక 100 మంది మన ఫ్రెండ్స్ ముందు మీరు సారీ చెప్పారు అనుకోండి, నేను ఇంకా తీసేస్తాను ఎంత జరిగినా. బట్ అసలు టోటల్గా ఎందుకు అంత హార్ట్ బ్రేక్ అనేది, అంటే ఐడియా లేదు. మాట్లాడాలి ఇంకా. నేను వెళ్ళలేదు, అదే చెప్పాను కదా, 2 days నేను ఐసోలేటెడ్ ఉండే, రెస్ట్ లేదు, కొంచెం మెడికేషన్లో ఉండే. ఈ రోజే బయటకు వచ్చి నిన్ననే ఇంటికి వెళ్ళింది నేను. స్టిల్ యూ బిలీవ్ అంటే అవుతుంది, నా పక్కన కూర్చునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఎవరిని ఫోర్స్ చేయలేము కదండి. చేయలేము, డిపెండ్, చూద్దాం. అంటే ఫస్ట్ లవ్ ఎందుకు మీరు అంత మర్చిపోలేకపోతారో మాకు అసలు. అంటే ఇంకా అక్కడ చెప్పిందే చాలు, ఇంకా ఇక్కడ చెప్తే మళ్ళీ ఇంకో కొంతమంది అంటే ఇప్పుడు అనుకునే వాళ్ళు అనుకుంటారండి. ఇప్పుడు మీరు అన్నారు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి నేను మాట్లాడే మనిషిని కాదు, వేరే వాళ్ళ కోసం మాట్లాడతానని. ఇప్పుడు నాకు అనిపించింది ఒక విషయం గురించి చెప్పొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే మళ్ళీ వాళ్ళే. నేను మీ గురించి అడుగుతున్నా, ఆ వ్యక్తి గురించి నేను అడగట్లా, మీ విషయం నేను అడుగుతున్నా. మీ తరపున ట్రూ లవ్, ఫస్ట్ లవ్ ఇది అంత ఫస్ట్ టైం అంటే అంత మర్చిపోలేకపోతుంటే బాధపడుతుంటే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పొద్దున్న కలిసి సాయంత్రానికి బై బై చెప్తున్న వెళ్ళిపోయే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ లవ్ అనేది ఏం కాదు, కానీ ద బెస్ట్ లవ్ అనొచ్చు. అదే అంత అటాచ్ అయిపోతుంది మా అంటే ఎమోషనల్లీ చాలా 100 నా ఎమోషన్ మొత్తం పెట్టేసాను. అంటే నిఖిల్ని చూస్తే నేను అదే చెప్తున్నాను కదా, నిఖిల్ని చూస్తే మాకు సొంత మనిషిలాగా అనిపిస్తుంది. ఇందాక నేను చెప్పిన టీ బ్యాచ్, కే బ్యాచ్ అన్నీ కూడా బయట వాళ్ళ కోసం, వాళ్ళ క్లారిటీ కోసం. సో అంత మాకు కనెక్ట్ అయిపోయి ఓన్ అయిపోయిన నిఖిల్ అంత ఎందుకు అంత బాధపడడం అనేది మేము చూసి తట్టుకోలేని ఒక అలా జరిగింది. ఓకే, ఎవరైనా నా వల్ల హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. బట్ నా వాళ్ళు అంత నేను ఫిక్స్ అయితే వాళ్ళు నా పక్కన ఉన్నా లేకపోయినా ఐ జస్ట్ వాంట్ దెమ్ టు బి హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా సంతోషంగా లైఫ్ గడిస్తే చాలు. కమింగ్ టు బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారు వచ్చారు గెస్ట్ కింద. సో ఆయన పక్కన నుంచి ఒక పక్కనేమో నాగ్ సారు, ఒక పక్కనేమో రామ్ చరణ్ గారు, వాళ్ళిద్దరూ కలిసి మరి ట్రోఫీని ఇచ్చినప్పుడు ఆ క్షణం ఎలా అనిపించింది? ఏం మాట్లాడారు రామ్ చరణ్ గారు ఆఫ్ స్క్రీన్ మీతోటి? అంటే ఆఫ్ స్క్రీన్ అంటే ఆన్ స్టేజ్ మాట్లాడింది, ఆఫ్ స్క్రీన్ మాట్లాడేంత లేదు పాపం. అలా టైం అలాంటిది, జనాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఆయన అదే వాళ్ళ మదర్ అన్న వాళ్ళ మదర్ సురేఖ గారు, సురేఖ అమ్మ వాళ్ళు మన బిగ్ బాస్ చూడడం ఇవన్నీ జరిగింది. అప్పుడప్పుడు మేము చూడడం జరిగింది. మీరు బాగా ఆడతారని అందరికి విష్ చేయడం జరిగింది. అండ్ ఎంట్రీ అవ్వగానే ఆల్ ద బెస్ట్ అని ఒక అదంటే ఆ రిసీవింగ్ అనేది, మన మనుషులు ఇంటికి రాగానే గెస్ట్ని రిసీవ్ చేస్తారు కదా, ఎలా ఉన్నారా బాగున్నావు, ఆ ఒక క్లోజ్నెస్ అనిపిస్తుంది అన్నతో, చరణ్ అన్నతో. అది చాలా బాగా అనిపించింది. అండ్ బిగ్ బాస్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నాకు చాలా నేర్చుకున్నా. అంటే విజయ్ సేతుపతి సార్, మంజు వారియర్ గారు కూడా వచ్చారు. అయ్యో చాలా బాగా అనిపించింది. ఉప్పి సార్ వచ్చారు. ఓ అది ఆ ఒక్క రోజు నాకు ఇంకా ఫుల్ హైప్, జీవితంలో మర్చిపోయిన రోజు. ఉపేంద్ర గారు, విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్, నాగ్ సార్ దగ్గర మళ్ళీ చెయ్యి అయిన తీసుకెళ్ళడం, మళ్ళీ చరణ్ అన్న రావడం, ఒక వైబే వేరే. చాలా మజా అనిపించింది నాకు అది. ఎస్. అయితే మీ ఫ్రెండ్ అక్కడున్న మీ థిక్కెస్ట్ ఫ్రెండ్ పృథ్వీ ఉన్నాడు కదా, సో బ్రదర్ అయిపోయారు, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. అయితే యాక్చువల్గా ఆయన, మీరు కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నారు, ఆయన అక్కడక్కడ కొన్ని ట్రాకులు తప్పి వెళ్ళిన దగ్గర మీరు కొన్ని చోట్ల ఉన్నారు. కానీ బట్ కాకపోతే ఈ విష్ణుప్రియ ట్రాక్ అనేది చాలా మంది మాట్లాడారు. మీరు ఎందుకు పర్సనల్ జోన్లోకి నేను వెళ్ళకూడదు అనుకున్నారా? ఎందుకంటే ఆట కూడా స్పాయిల్ అవుతుంది కనిపించింది కదా అక్కడ. నాకు యాక్చువల్లీ ఆట పరంగా చాలా మంది చెప్తున్నారు, ఆట పరంగా
పరంగా డెల్ అయ్యాడు, ఆట పరంగా పోయింది. ఇప్పుడు ఆ ప్లేస్ ఎలాంటిదంటే ఇప్పుడు ఆడుతున్నాడంటే కొంతమంది నువ్వు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నన్ను బ్లేమ్ చేశారు. నేను నాకు ఎంత కావాలో అంతగా ఆడుతున్నా అంటే ఎవరితో కలవట్లేదని మాట్లాడతారు. సో మీరు ఏం చేసినా మాట్లాడతారు. ఇక విష్ణుప్రియ తనకి ఏమనిపిస్తుందో చేయాలి, నేను చేస్తా అంతే అన్నట్టు ఉంది తన పర్సనాలిటీ. ఇప్పుడు దాన్ని మార్చలేము. ఒకటి పృథ్వీ నాకు తెలిసి ఆడిన ఆట అంతా 100% ఇచ్చాడు. ఆడడానికి చాలా కసిగా ఉండేవాడు. నాకు కావాలి అంతెందుకు నాకే ఇవ్వలేదు ఆడ కొన్నిసార్లు ఆడడానికి ఛాన్స్. నా వల్ల మళ్ళీ మేము కొట్టుకుంటే ఇటు గెలిచిపోతాడు చెప్పడం కూడా జరిగింది ఆడు. సరే నా ఇంకా దాచుకోవడం ఏం లేదు. అంటే నేను గెలవాలి అని ఒక కసి ఉంది ఆడికి. అండ్ ఎవరైనా రాంగ్ గా మాట్లాడితే గట్టిగా మాట్లాడతాడు మనిషి అంతే. ఇప్పుడు 22 మంది కూడా ఒకేలాగా ఉండలేము కదా, ఉండలేరు. నేను అంటాం మీకు తెలుసు మీరు ఒక కరెక్ట్ జోన్ లో వెళ్తున్నారు, కరెక్ట్ దారిలో వెళ్తున్నారు. బట్ ఈయన కొంచెం ఆ ఒక్క ఎలిమెంట్ వలన కొంచెం పక్కకి వెళ్తున్నాడు అన్నప్పుడు ఎందుకు దారిలోకి తీసుకొచ్చి పెట్టలేకపోయారు? ఆడికైతే క్లారిటీ ఉంది. ఆడు క్లారిటీ మీరు చెప్పారా అంటున్నా నేను చెప్పా చూసుకోరా అనేది చెప్పారు. ఆడు చెప్పాడు నాకైతే క్లారిటీ ఉంది అన్నాడు. సరే అయితే ఇంకా అంతకుమించి మనం చెప్పకూడదు. అది ఎందుకంటే ఇది కూడా నేను ఎప్పుడు చెప్పానంటే ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత, అరే కొంచెం చూసుకో అంటే నువ్వు ఆడుతున్నావు, నువ్వు ఆడట్లేదు అనేది లేదు, బట్ అది చూడడానికి అంటే మీరిద్దరే ఉంటున్నారు చూసుకో అంటే నాకు క్లారిటీ ఉంది మచ్చ అన్నాడు. దెన్ ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎ క్లారిటీ, ఇక్కడ నీ క్లారిటీ ఉందా, డన్ అయిపోయింది. ఇంకా నేను ఎవ్వడు కాదు చెప్పడానికి. ఈవెన్ దో ఈజ్ మై సన్, ఐమ్ నాట్ గోనా డూ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ కొన్ని బాండింగ్ గేమ్ పరంగా కాదు మనసు పరంగా అయింది. యాజ్ ఎ ఫ్రెండ్షిప్, యాజ్ ఎ బ్రదర్, ఒక సిస్టర్. నేనిక 5వ వారం వెళ్ళిపోయినా నాకు ఇప్పుడు కూడా కలుస్తుందంటే దట్ బాండ్ ఈజ్ లైక్ దట్. సో కలవాలనుకునే వాళ్ళు కలుస్తారండి. వద్దు ఇటుతో ఇలాగే ఉండాలనుకునేవాడు కలవ. సోనియాతో అదే బాండ్ ఉందా? ఫస్ట్ ఆమె కదా క్లోజ్ అయింది. నేను నా సైడ్ నుంచి నాకు సిస్టర్ బాండింగ్ ఏముందో ఖచ్చితంగా అదే, సిస్టర్ ఒక ఫ్రెండ్లీ బాండింగ్ ఏముందో అది ఖచ్చితంగా క్యారీ అవుట్ చేస్తా. ఇంకా నాకు టైం దొరకక, అండ్ షీఈస్ గెట్టింగ్ మ్యారీడ్ ఈ మంత్ యాక్చువల్లీ, షీఈస్ లిటిల్ బిజీ ఇన్ దట్. సో ఆ దీంట్లో ఉన్నాను అంతే. అంటే నేను ఉందా అని అడుగుతున్నాను, అంటే ఆమెతో మాట్లాడారు ఇవన్నీ కాదు. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం అంతా బానే ఉండి తర్వాత ఇప్పుడు కలవలేదు. నేను మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఎవరిని కలవలేదు. ఆ బాండ్ అయితే ఉంది. నేను నా సైడ్ నుంచి అదే ఫీలింగ్ ఉంటది, అవతల సైడ్ నుంచి మాట్లాడాలి. అయితే హౌస్ లోకి వచ్చినప్పుడు అందరూ కూడా గెలుపుర్రాలు పెట్టారు కదా, హార్సెస్ అంటే 1, 2, 3, 4 ప్లేసెస్. అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఓకే నేను కరెక్ట్ దారిలో ఉన్నాను అప్పుడు అర్థమైందా మీకు? ముందే గుర్రెలంతా 1, 2, 3, 1, 2, 3 పెట్టినప్పుడు నేను ఒకటే అనుకున్నా, అయితే నాకేమనిపిస్తుందో అదే చేయాలి, ఇంకా ఫిక్స్ అయిపో. నువ్వు ఎన్ని రోజు ఏమనుకుని చేసావో అలాగే ఆడిపోరా, ఎవడైనా గెలవని ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. నా గెలవడం కోసం నన్ను నేను మార్చుకోవడం కానీ నన్ను పర్సనాలిటీ మార్చుకోలేను. ఎందుకంటే 29-30 సంవత్సరాలు పర్సనాలిటీని 3 నెలల్లో మార్చుకుంటే ఎలా సాధ్యం అండి? సో అది కాదు. కోపం వస్తే కోపం చూపించుకుంటా, ఏడుపు వస్తే ఏడుస్తా, నవ్వు వస్తే నవ్వుతా, అంతే అయిపోయింది అంతే. మార్చుకోవాలి. కానీ అది ఆ గుర్రం ముందు వచ్చినప్పుడు భలే అనిపించింది. ఆ ఫీల్ వేరు. మన కోన గారు వచ్చి బాద్షా అని పేరు పెట్టారు అనిపించింది. అది ఓకే, పీపుల్ ఆర్ లవింగ్ మీ, జనాలు ఇష్టపడుతున్నారు. అయితే మోస్ట్ కన్నింగ్ పర్సన్స్ ఇవి మాట్లాడినప్పుడు మీరు బేబక్క అన్నారు యాక్చువల్గా ఒకదానికి. అంటే ఉన్నదా ఆవిడ ఒక వీక్ 1 వీక్ లో కన్నింగ్ అంటే మరి గేమ్ పరంగా అంటే తను ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని నువ్వు చేయలేదు అనే ఒక బాధతో అట్లా నా మీద రివర్స్ అవ్వడం నాకు నచ్చలేదు. ఎందుకంటే వెళ్తూ అక్క మీద నిజంగా జెన్యూన్గా ఐ హ్యావ్ నో నెగటివ్ ఫీలింగ్స్ నో. సో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ముందు సాటర్డే వీక్ ఎపిసోడ్లో అక్క నా గురించి చెప్పడం జరిగింది, అయిపోయింది. మనం నెక్స్ట్ డే ఆ ఎపిసోడ్ తర్వాత మనం సండే ఎలిమినేషన్ అయ్యే ముందు మా అక్కతో బ్రేక్ ఉంటే మాట్లాడుతుంటే మళ్ళీ చెప్పింది అక్క ఏంటంటే, నిఖిల్ నువ్వంటే నాకు ఇంకా ఇష్టమే, ఆ లీడర్షిప్ నీతో ఉంది, నువ్వు వద్దు, నువ్వు బ్యాడ్ అని చెప్పి వెళ్ళట్లేదు నేను అవతల టీంకి, నాకు ఒక పర్సన్తో పడట్లేదు కాబట్టి వెళ్తున్నా, కానీ నువ్వు అంటే నాకు ఇంకా ఇష్టము, నీకు ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉంది, యు ఆర్ ద లీడర్ ఫర్ మీ ఆల్ ద టైమ్ అని చెప్పింది. ఎలిమినేషన్ అయిన తర్వాత స్టేజ్ మీద మళ్ళా వేరే చెప్పేసింది అక్క, కేవలం నీ వల్లే తప్పైంది, ఇది అయింది, అది అయింది అన్నట్టు. సో అది
అంటే నాకు అర్థం కాలేదు అది. అంటే నువ్వు నాతో ఇప్పుడే కదా అక్క బాగా మాట్లాడావు, ఇప్పుడు కూడా నువ్వంటే ఇష్టం అని చెప్పావు. సాటర్డే ఎపిసోడ్లో నువ్వు తిట్టావు, ఈడు తప్పు అనుకున్నావు, అదేదో పొడిచావు అయిపోయింది, తప్పు, ఈడు కరెక్ట్ లేడు, ఈడు లీడర్షిప్ క్వాలిటీ లేదు, చాలా తప్పు అని చెప్పావు. ఓకే, మధ్యలో నాతో వచ్చి ఇది లేదు నీకు ఉంది అని చెప్పావు. మళ్ళీ నువ్వు హెల్మెట్ అయ్యి నాగ్ సార్ దగ్గర స్టేజ్ మీద లేదు నువ్వు రాంగ్ అని చెప్పావు. అంటే సో అది నాకు కొంచెం కన్నింగ్ అనిపించింది. అంటే నువ్వు మంచిగా అనిపించుకోవడానికి ఇలా చేసావేమో అనిపించింది. యా, మరి మణికంఠది ఏంటిది? మణికంఠది అంటే మణికంఠ గురించి చెప్తూ కూడా అంటే జెన్యున్గా లేని ప్లేయర్ ఎవరంటే మణికంఠ అన్నారు కదా. యాక్చువల్గా ఫేక్ ఎవరు అనిపించింది నాకు. ఎందుకంటే అంటే ఎమోషన్ ఫేకా లేకపోతే మనిషే ఫేకా? మేబీ ఆ గేమ్లోను. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద బిగ్ బాస్ హౌస్. నాకు పర్సనల్గా ఎవరు తెలియదు కదా. నేను అనేది తన ఎమోషనా లేదంటే పర్సనే ఫేక్ అనే ఇదా? అంటే మనిషి మారుతా ఉంటాడు, ఇంకా సిచ్యువేషన్ బట్టి మారిపోతాడు. లేదురా నువ్వు ఇలా కాదు అంటే లేదురా నేను ఇలా అంటాడు, లేదురా నువ్వు ఇలా అంటే లేదురా నా అలా అంటాడు. అంటే నాకు అర్థం కాదు, ఒక్కొక్కటి నోరుతో మాట్లాడతాడు, ఇక్కడి నుంచి మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. అయితే యాక్చువల్గా మీకు బిగ్ బాస్ చూసుకుంటే కనుక అర్జున్ అంబటి యువర్ ఫ్రెండ్ అండ్ లాస్ట్ సీజన్లోకి వెళ్ళారు. అమర్దీప్ లాస్ట్ సీజన్ రన్నర్ అప్ అండ్ మానస్ సీజన్ 5లో టాప్ 5 కంటెస్టెంట్. సో ఇంతమంది క్లోజ్ ఉన్నారు మీకు. మరి వెళ్ళేటప్పుడు ఏమన్నా టిప్స్ ఇచ్చారా? అమర్దీప్ వస్తూ చెప్పాడు వస్తే కప్పుతోనే రా అని స్టేజ్ మీద. ఆడికి అర్థమైంది, ఆడు రాగానే చెప్పాడు, అరే లాస్ట్ సీన్ నేను ఇలాగే చేసుకున్నాను, నువ్వు చెయ్యకరా, వస్తే బయటికి కప్పుతోరా అన్నట్టు చెప్పాడు ఆడు. అంటే ఎమోషనలీ వీక్ అవ్వద్దు అన్నట్టు. అర్జున్ కూడా నాకు వెళ్తున్నప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడితే మాట్లాడరా, నువ్వు సైలెంట్గా ఉండకు, ఎమోషన్గా లో అవ్వకు అని చెప్పాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రోలర్ కోస్టర్ మన చేతుల్లో ఉండదు, ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేయలేము. ఎన్ని రోజు ఫేక్ చేస్తారు, ఎన్ని రోజు యాక్టింగ్ చేస్తారు, 24 hours ఉండాలి, నువ్వు నిద్ర కూడా యాక్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడు. అవునవును, ఎన్ని రోజు చేస్తారు మరి మానస్ ఏం చెప్పలేదా? మానస్ ఏం వెళ్ళి రచ్చిపోమచ్చా, ఎంజాయ్ చేయి, ఒక మెమోరీస్ ఇది, మంచిగా ఎంజాయ్ చేయరా, మళ్ళీ వస్తుందో లేదో తెలీదు, ఎంజాయ్ చేయరా అన్నాడు, అంతే. సో అయితే అమర్దీప్తో మీకున్న ఫ్రెండ్షిప్ చూస్తే చెప్పుకొచ్చాడు, అంటే చాలా చేతుల మీద కూడా తీసుకెళ్ళి నన్ను చేసాడు ఎవ్రీథింగ్ అని చెప్పేసి. తేజుతో కూడా మీరు ఇంతకుముందు 1-2 షోస్లో చూసాం, అన్న చెల్లెళ్ళు ఆ బాండింగ్ ఉండేది. సో అంటే ముందు నుంచే కుదిరిందా లేదంటే తర్వాత అమర్దీప్తో ఉన్న దీనివల్ల తేజు క్లోజ్ అయిందా మీకు? లేదు, ముందు నుంచే కుదిరింది మనకి. అంటే వాళ్ళ పెళ్లి కన్నా ముందు కూడా మనం ఈవెంట్స్ అని చేసేవారు. సో పక్కన కూర్చోవడం, మనం మజాక్ చేయడం, మాట్లాడుకోవడం, అవుతూ అలాగే స్టార్ట్ అయింది. అంత బేసిక్లీ వాళ్ళ పెళ్ళికి కూడా వెళ్ళినప్పుడు మస్తు ఎంజాయ్ చేసినాం మేము. వాళ్ళు ఆడుకోవడం, వర్షంలో తడపడం, వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి చాలా ఎంజాయ్ చేసాం. సో అది పెళ్లి తర్వాత, పెళ్లికి దీనికి సంబంధం లేదు మనకున్న బాండింగ్ తో. సో అది కుదిరింది అలా, అంతే. యా, అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు, మీరు అన్నట్టు చాలామంది మనసులు గెలుచుకున్నారు, ట్రోఫీ గెలుచుకున్నారు, 55 lakhs క్యాష్ ప్లస్ కారు గెలుచుకున్నారు. ఇవన్నీ ఏమొచ్చినాయి మాకు తెలిసింది. ఇవి కాకుండా మీ పర్సనాలిటీ పరంగా బిగ్ బాస్ హౌస్ మీకేమిచ్చింది? మీకు పర్సనల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ నిఖిల్ మాలేకల్ Pro Max అయ్యాడు, అల్ట్రా Pro Max అయ్యాడు, అంటే అప్డేటెడ్ వర్జన్ అయ్యాడు. బేసిక్లీ అవతల వాళ్ళు ఏదైనా కావాలన్నప్పుడు ఇచ్చేసే వ్యక్తిత్వం నాది. వాళ్ళు ఒక అడ్వాంటేజ్కి తీసుకుంటున్నారా, మంచిదానికా లేదా చెడ్డదానికా చూడకుండా కూడా ఇచ్చేస్తావు కొన్నిసార్లు. ఇప్పుడు నో లేదా ఎందుకు అని అడిగే ఒక ధైర్యం వచ్చింది. పర్లేదు, మనం ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయగలుగుతాం అనే ఒక ధైర్యం వచ్చింది. బిగ్ బాస్ ఒక్కొక్క చిన్న లైఫ్లో చిన్న థింగ్స్ కూడా ఎంత వాల్యూ ఇస్తుంది అనేది నేర్పించింది. అంటే మనం బేసిక్లీ ఇప్పుడు ఇంట్లో ఉంటే అమ్మ వండి పెడుతుంది, తినేసి వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ నేనే కదా వండేది, అప్పుడు తెలుస్తుంది వాల్యూ ఏంటో. ఒక్కరోజు ప్రేరణ ఉండేది, అదే నన్ను నువ్వు కూర్చోరా నేను చేసిస్తా అన్నట్టు. పాపం తను దోశ పెట్టినప్పుడు అప్పుడు దాని వాల్యూ, అమ్మాయి వాల్యూ నాకు అర్థమైంది. చాలా నాన్న నువ్వు కూర్చో, నాకు అవసరం లేదనేవాడిని. అంటే ఆ ఒక దోశ వేయడం కూడా చాలా వాల్యూ ఫీల్, అంటే ఎమోషన్స్ చాలా వాల్యూ అనిపిస్తుంది. చాలా చిన్నది కూడా. మళ్ళీ టైర్డ్ అయి కూర్చుంటే ఇలా తల ఇలా చివరి ఏం కాదులే, ఓకేనా, కామ్ డౌన్ అన్నప్పుడు ఒక ధైర్యం వచ్చేది. ఓకే అంటే ఉంది ఇక్కడ ఒక ఫ్యామిలీ అనే వైబ్ ఉంది అని. సో చిన్నది మనం ఏది గ్రాంటెడ్గా వదిలేస్తామో ఆ చిన్నది చాలా వాల్యూ అని నేర్పిస్తుంది, చాలా వాల్యూ ఉంటుంది దానికి. అది నేర్పించింది నాకు. టైం సెన్స్, మాట్లాడుతున్నప్పుడు అవతల నుంచి ఏం రియాక్షన్ వచ్చినప్పుడు మనం ఎలా తిరిగి ఇవ్వాలి, అది నేర్చుకున్నాను. అది అంటే
కంట్రోలింగ్ నేర్చుకున్నా, ఎమోషన్స్ కంట్రోలింగ్ నేర్చుకున్నా. బేసిక్ మెయిన్ పాయింట్ నా ఎమోషన్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నా. నన్ను నిజంగా చెప్పాలంటే జనాలందరూ ప్రేమించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయట అడుగు పెడుతున్నప్పుడు నన్ను నాకే ఒక కొత్తగా ఇచ్చింది. సో ఇంకా దానికన్నా ఇంకా నిఖిల్ అనే వ్యక్తిని ప్రేమించి ఎంతమంది జనాలు ఇచ్చారు. ఎస్. అయితే ఇవన్నీ మనకి మీరు నేర్చుకున్నారు, మీకు వచ్చినాయి. బట్ కాకపోతే ఏంటంటే వీటితో పాటు ఆఫర్స్ అనేవి కూడా ఖచ్చితంగా వస్తాయి అన్నమాట యాక్చువల్గా. అంటే మీరు చూపించిన వాటికి కానీ వీటికి మీరు కోరుకున్నది అదే కాబట్టి. సో మరి మూవీస్ నుంచి ఆఫర్స్ అని అంటే ఒక 2-3 కాల్స్ వచ్చినాయి. ఇంకా ఫోన్ లో మాట్లాడలేము, డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడదాం సార్ అన్నట్టు చెప్పాను. అదే కొంచెం ఇదంతా అయిపోతే నేను మాట్లాడదాం అనుకున్నాను. అదే ఫస్ట్ వెళ్ళి టెంపుల్ వెళ్ళి రావాలి. ఇక్కడ వచ్చి ఒక 2 days మైసూరు ఇక్కడ పెద్దమ్మ గుడికి వెళ్ళాలి. పెద్దమ్మ గుడి నాకు ఫేవరెట్ ఇక్కడ. ఓకే. దాని తర్వాత చాముండి మైసూర్. యా. అయితే అక్కడ మీరు గెలిచిన తర్వాత మీ వైపు మీరు కాము అన్నారు, మీ బ్రదర్ అసలు ఒక రేంజ్లో, మీ మదర్ కానీ అంటే ఒక బ్లాస్ట్ అవుట్ ఒక సెలబ్రేషన్. నేను అలా ఉన్నాను, ఎలా ఉన్నాను నాకు తెలుసు. బయట ఏం జరుగుతుందో తెలియదు కదా, వాళ్ళు తెలుసు కదా బయట. వాళ్ళకు కూడా ఒక ఎమోషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా బాధపడతారు కదా. వాళ్ళు మా అమ్మ తమ్ముడు అదే చైర్లో కూర్చొని నువ్వు ఏడోకరా, ఎందుకు ఏడుస్తావురా, నువ్వు బాగా అనిపించవు అనే వ్యక్తి ఏడ్చాడంటే బయట ఎంత గోత్రు అయి ఉంటారు, ఎంత అనుభవించి ఉంటారు, ఏమేమి చేసి ఉంటారు, ఏమేమి మాట్లాడారు. సెలబ్రేషన్స్ చూడంగానే అది ఇంకా నేను ఆ ట్రోఫీ ఎత్తినప్పుడు నేను మా అమ్మని చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది, ఇది నాది కాదు వాళ్ళది. నన్ను సేవ్ చేసి ఇన్ని వారాలు నన్ను గెలిపించి నించోబెట్టారు. నిఖిల్ మలిక్కల్ అనేవాడు ఎవడు అని చూపించారు కదా, మా నన్ను ప్రేమించే జనాలది ఇది. ఆ బరువు ఎందుకంత బరువు ఉంది అని తెలిసింది నాకు. ఆ ట్రోఫీ ఎత్తినప్పుడు అదొక బరువు ఉంది. ఆ బరువు ఏంటి అన్నప్పుడు అర్థమైంది. బట్ మీ ఫాదర్ ఎక్కడ కూడా కనిపించలేదు అంటే బయట తర్వాత సెలబ్రేషన్స్ లో కానీ వాటిలో కానీ. తర్వాత సెలబ్రేషన్స్ లో ఉన్నారు కదా మా నాన్న. అంటే అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరినే ఫ్యామిలీ నుంచి ఇద్దరినే లోపలికి రానిచ్చారు. వాళ్ళందరూ రూమ్స్ లో ఉంచేశారు. ఓకే ఓకే ఓకే. అందుకని చెప్పేసి సో ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన ఇప్పుడు దాకా డాన్స్ చేయలేని మనిషి మొన్న నాతో డాన్స్ చేసిండు. సో హ్యాపీ. ఓకే. మా అమ్మతో చెప్పేవాడు బయటది ఏంటి నిఖిల్కి చెప్పొద్దు, లెట్ హిమ్ ఎంజాయ్ అని. బికాస్ నేను బాధపడుతున్నాను. తర్వాత నేను మెల్లగా కనుక్కుంటాం, ఆబ్వియస్లీ కనుక్కుంటాను అబ్బాయిలు. తర్వాత అర్థమైంది మా అమ్మ, నాన్న, తమ్ముడు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నన్ను ప్రేమించే వాళ్ళు ఏమేమి గోత్రు అయ్యారు, ఏమేమి అనిపించుకున్నారు అన్న వేరే వాళ్ళతో. అందరికి ఒకటే చెప్తా, ఎవరైనా నెగిటివ్ మాట్లాడియండి, మనం పట్టించుకోవాల్సిన అవసరమే లే. నాకు తెలుసు, మన మనసాక్షి చూసే దేవుడికి తెలుసు, ఇంకెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇవ్వను కూడా. అంతే ఫిక్స్. మొత్తానికి అంటే మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు అన్నారు కదా మనసాక్షి అనేది దట్ ఈస్ ద సుప్రీం ఆఫ్ ద ఎవ్రీథింగ్. అంటే ఎవరికైనా ఇవ్వాలంటే మనసాక్షికే, దానికి ఇవ్వగలిగితే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అందరికి ఇచ్చినట్టే. ఇప్పుడు కూర్చుంటే లిస్ట్ చెప్తా బయట ఎవరు ఏం చేశారు అనేది. మొగం చూసుకోలేరు వాళ్ళు. రేపు ఎల్లుండి మన మొగం చూసుకోవాలి ఎవరైనా సరే. నేను మంచిగా ఉంటా, నన్ను గెలికితే నేను అలాగే గెలుగుతా, అంతే. అంటే ఫ్యామిలీ దాకా వచ్చారనా మీరు? డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఉంటాయి కదా ఫేక్ అకౌంట్స్, ఇవన్నీ ఫ్యాన్ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఏదైనా చేసుకోండి, ఏదైనా చేసుకోండి, మీకు చేసుకోండి. నన్ను నా దగ్గరకైనా రండి, నన్నైనా బ్యాడ్ చేయండి, ఓకే. నేను పట్టించుకొని నాకు ఓకే. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, ఇంకోరితో జోలికి వేరే వాళ్ళని లాగడము, ఇది తగ్గించుకుంటే మంచిది. లేదా నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్నట్టు ఫీల్. ఎందుకంటే నన్ను నా మీద ఎంతైనా చెప్పండి, దట్స్ ఓకే. బికాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ నెగటివిటీ. బట్ నన్ను ఇష్టపడే వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది నాకు నచ్చలేదు. ఒక చోట్ల మా ఛాన్స్ వస్తుంది, అప్పుడు మాట్లాడదాని ఊరుకున్నా. ఇంకా ఆపేయండి. ఓకే. ఇక్కడ లేదా ఛాన్స్ మీరు అలా కాదు, అది ఫేస్ టు ఫేస్. ఓకే ఓకే. సో ఎవరు చేస్తున్నారు అనేది కూడా తెలుసు, పేరు బయటకు వద్దులే ఇంకా. ఓకే. అంటే ఆ పర్సన్ బయట నుంచి ఏం చేశాడు, ఎందుకు చేశాడు అనేది తెలుసు కాబట్టి చెప్తున్నా. కెళ్ళకి వదిలేయండి, ఇంకా ఇప్పుడు దాకా ఆపేయండి, ఇంకెందుకులే. లాగకుండా ఉంటే బాగుంటుంది. కామ్గా నిఖిల్ మలిక్కల్ కూడా వార్నింగ్ ఇచ్చారంటే అది చాలా వార్నింగ్ అని కాదు, నన్ను నా మీద వేసుకోండి, ఫ్యామిలీ లాక్కోండి. అదే నేను ఇష్టపడే వాళ్ళని లాగి మళ్ళీ అది అదే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడంటే అదేదో కొంచెం గట్టిగా తగిలిన దెబ్బ అయి ఉంటుంది. చాలా బాధ వేసింది అది నాకు.